మొదట్లో చాలా తిప్పలుండే. పామాయిల్ పెట్టురు భయ్ అని నేను ఎంబడబడితే దానికంటే ముందు 2018లో ఉన్నా. నేను 2018లో అడవై చూసి వచ్చి నేను ఈడ పామాయిల్ పెట్టామని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అని ఉండే. ఆయన పిలుస్తాం సిద్దిపేట పెట్టు అన్న. అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్. దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, IIOR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్. ఆ IIOP వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు. అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాస్తే ఆ IIOPR సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి 2018లో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు, ఈడ ఆయిల్ పామ్ పంట వండది, ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏది 2018లో. ఎందుకు వండదు భయ అని అడిగిన. గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు. మీకు తెలుసు 2019-20లో కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్లో పడ్డాయి, మల్లన్న సాగర్లో పడ్డాయి, మీద అంతగిరిలో పడ్డాయి, కిందికి కొండపోచమ్మలో పడ్డాయి. మన పెదవాగులో పోసి చెక్ డ్యాములు నింపినాం, ఇటు మందపల్లి వాగు చెక్ డ్యాములు నింపినాం, అటు చెరువులు నింపినాం. 2020 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మత్తళ్ళు దుక్కినాయి, కూడెల్లి వాగులో పోయినాయి, హల్దీ వాగులో పోయినాయి. దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది. తేమ శాతం పెరిగినాక అప్పుడు మళ్ళీ పిలిచిన వాళ్ళని 2021 సంవత్సరంలో IIOPR సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్, ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి 2021లో చూసి బరాబర్ వంట సార్, ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు. వాడు అంటే 2018లో పండదని చెప్పిపోయిండు, 2021లో వస్తే పండుతుంది సార్, సూపర్ వండుతుంది అన్నాడు. ఎందుకు ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం, ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుతురు వచ్చిందంటే కాళేశ్వరం, బోరు బండ్లు మాయమైనాయంటే కాళేశ్వరం. ఇది కాదా? ఎండాకాలం వచ్చిందంటే బాయిలు పుడికదీసుడు, బోర్లు గుతుడు, చెవులో కమ్మలు అమ్ముకునుడు, ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు, బోరు పొక్కలలోనే పోసినాం కదా పైసలన్నీ. ఇవాళ బోర్ వేస్తుంది ఎవరన్నా? ఎవరి బోరు చూసినా 4 ఇంచులు 3 ఇంచులు పోతుంది. బాయిలలో మీదికే చెంబుతో నీళ్లు ముచ్చుకునేటట్టు బాయిలు నిండు ఉన్నాయాలే ఇప్పుడు. కలగన్నమా ఎప్పుడన్నా? ఆ కళలు నిజం చేసింది కాళేశ్వరం, ఆ కళల్ని నిజం చేసింది కేసీఆర్. ఆ కళల ఫలితమే ఈరోజు ఆయిల్ పామ్ పంట, ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను